కదా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళకు ఛార్జ్ లేకుండా వాడుతూ బస్సు ఆడవాళ్ళు రా బస్సు ఛార్జ్ లేకుండా వాడుతూ ఉడికినా ఏమమ్మా నేను ఉండలేంగా రైరా చెల్లి మోతుంది చెప్పురా ఏంది ఎందుకు రాలేము పొద్దున్న లేచినాకనే నాకు ఒక శుభవార్త తెలిసింది. ఫోన్ చూసి అకౌంట్ చెక్ చేసుకుంటే డబ్బులు లేవు. ఎట్టపోయినాయని లేచిన నుంచి బయట కూర్చున్నాయిట. ఇంటి బయట కూర్చొని సంచివట్ట పరుచుకొని ఇంటి బయట కూర్చున్నాయి. ఈ డబ్బులు ఎందుకు పోయినాయి, ఏడ కట్టేనాయి, ఎట్ట పోయినాయి అని నేను మొత్తము బ్యాంక్ వాళ్ళకు ఫోన్ చేసి ఆ బ్యాంక్ వాళ్ళ నెంబర్ కనుక్కొని మొత్తం చెక్ చేసి వాళ్ళకు ఫోన్ చేసిన. మొత్తం ఆమెతో మాట్లాడినది కూడా మీకు వీడియో తీసిన. ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి చూడండి. కష్టపడి సంపాదించిన డబ్బులు యాడికి పోవంట. అందుకే నా డబ్బులు యాడికి పోవు. అవి ఎట్ట మళ్ళీ తెచ్చుకున్నానో వీడియో మొత్తం ఆమెతో మాట్లాడిన ప్రాసెసింగ్ మొత్తం వీడియో తీసిన. చూడండి మామ, ఓకేనా? వారం రోజులైంది ఎండ లేక మా ఊర్లో. వారం రోజుల తర్వాత ఈరోజు ఎండకు కూర్చున్నా. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆంధ్ర అంతా వర్షాలు ఎక్కువ ఉన్నాయనేసి మీకు ఆల్మోస్ట్ తెలిసింటుంది. ఇంకా ఏం చేస్తాము, ఒక వారం నుంచి వర్షాలు పడి చల్లగా వణుకుడు, జలుబు, దగ్గు, ఇదంతా నీళ్ళుండే. మొత్తం నీళ్ళుండే. ఒక గజం వరకు నీళ్ళుండే. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. ఈరోజు సూర్యుడు బయటకు వచ్చినాడు. ఇంకా కొంచెం వర్షాలు అయితే కొన్ని చోట్ల పడుతూనే ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా కురుస్తూనే ఉన్నాయి. మాకైతే ఈరోజు నుంచి వర్షం లేదంట. జస్ట్ రిలీఫ్ అవుతున్నా. ఇప్పుడైతే నేను రిలీఫ్ అవుతున్నా. మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీస్తున్నా. ప్రశాంతంగా ఉంది ఎండ. మనం